హాయ్ ఎవర్స్, నా పేరు ఎన్పి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో ఏమిటంటే, మీరు రీసెంట్ ఫైల్స్లో కొన్ని యాప్స్ అనేవి లాక్ చేస్తూ ఉంటారు, అన్లాక్ చేస్తూ ఉంటారనమాట. అవి కొంతమందికి ఏంటంటే అన్లేబుల్ బటన్స్ అని పలకడం అయితే జరుగుతుంది. అట్లాగే మీరు రీసెంట్ ఫైల్స్లో అనేవి ఆ యొక్క ఫైల్స్ క్లియర్ ఆల్ అని ఉంటుంది. క్లియర్ ఆల్ మీద కూడా ట్యాప్ చేస్తారు. అటువంటప్పుడు కూడా కొన్ని యాప్స్ అనేవి అయితే క్లియర్ అవుతాయి, కొన్ని యాప్స్ అయితే క్లియర్ అవ్వవు. అట్లా ఎందుకు అవ్వవు? అట్లా మనం యాప్స్ అనేవి ఎట్లా లాక్ చేయాలి, అన్లాక్ చేయాలి, అట్లాగే మనం వద్దనుకున్న యాప్స్ క్లియర్ అయిపోవాలి, మనకు కావాలనుకున్న యాప్స్ క్లియర్ ఆల్ చేసినా సరే క్లియర్ అవ్వకుండా అట్లా లాక్ అయ్యి ఉండాలి అంటే కనుక ఏం చేయాలి అన్నది అయితే ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క ఆప్షన్ అనేది ఆండ్రాయిడ్ వర్షన్ 15 అట్లాగే 14లో కూడా ఉండొచ్చు. చెక్ చేయండి 13లో కూడా. ఓకే, ఎందుకంటే నేను యూజ్ చేసిన మొబైల్ OnePlus Nord CE4 రీసెంట్గా ఆండ్రాయిడ్ వర్షన్ 15 అయితే వచ్చింది. ఎవరికైనా వస్తే కనుక అప్డేట్ చేసుకోండి. ఎటువంటి బగ్స్ అయితే ప్రాబ్లమ్స్ అయితే లేవు. కాకపోతే బేటా వర్షన్ అయితే అప్డేట్ చేయకండి. స్టేబుల్ వర్షన్ అయితే వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 3GB ఉంటుంది, అప్డేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఫస్ట్ టైం మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే కనుక ఫ్రెండ్స్ ఫ్రీయే కదా, సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఏ వీడియో అప్లోడ్ చేసినప్పుడే మీ యొక్క మొబైల్ యూట్యూబ్ యాప్లో నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అలా రావడం ద్వారా అందరికన్నా ముందే మా యొక్క వీడియోస్ని అయితే మీరే చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా లైక్ చేయబోతే వీడియోని లైక్ చేసేయండి. ఓకే, నేను యాప్ లిస్ట్ తీసుకుని సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. సెట్టింగ్స్ ఎక్కడికైతే వచ్చానో ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మరి మనం ఏం చేయాలి? రైట్ స్వైప్ చేస్తూ రావాలి. ఏరోప్లేన్ మోడ్ Fly dash Bluetooth off. Mobile network connection and sharing wallpapers and style home screen and lock screen. హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ అయితే ప్రతి ఒక్కరికైతే ఉంటుంది. ఒకసారి మళ్ళీ మీకు నేనైతే వినిపిస్తున్నాను. రైట్ స్వైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ లెఫ్ట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్. హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేయాలి. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సిస్టమ్ లాంచర్. ఓకే, ఇప్పుడు డబుల్ ట్యాప్ అయితే చేశాను ఫ్రెండ్స్. మా యొక్క ఛానల్లో టెక్ ఫ్రీడమ్ యాప్స్కు సంబంధించి సిరీస్ వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. అట్లాగే మీకు ఆడియో ల్యాబ్కి సంబంధించిన వీడియోస్ కూడా కావాలనుకుంటే కనుక ఈ యొక్క వీడియో కింద కామెంట్లో ఎస్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఎన్ని కామెంట్స్ ఎక్కువ వస్తే అంత త్వరగా అయితే వీడియోస్ అయితే చేసి అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. Home icon global lock lay icon double tap swipe shows animation lock screen recent mana tab you might be system navigate simple mode carousel wallpapers navigate carousel simple system you might be looking for mana tab recent tasks heading lock screen heading లాక్ స్క్రీన్. ఇప్పుడు రైట్ స్వైప్ చేయండి. recent tasks heading రీసెంట్ టాస్క్ అని ఉంటుంది. ఇప్పుడు రైట్ స్వైప్ చేయండి. mana tabs మేనేజ్ యాప్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే డబుల్ ట్యాప్ అయితే చేయాలి. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం మనం. recent tasks manager. ఓకే, రీసెంట్ టాస్క్ మేనేజర్. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. display navigate up button out of list. నావిగేట్ అప్ రైట్ స్వైప్ చేద్దాం. display RAM information on switch and list. డిస్ప్లే ర్యామ్ ఇన్ఫర్మేషన్ ఇది ఆన్లో ఉంటే కనుక ఆఫ్ చేసేసుకోండి. దీనివల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. ఆఫ్ చేస్తాను. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. clean up storage from recent tasks on switch. క్లీన్ అప్ స్టోరేజ్ రీసెంట్ ఫైల్స్ ఆన్ ఇది ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. locked heading లాక్ ఇక్కడ నాకు ఏ యాప్స్ అయితే లాక్ అయ్యి ఉన్నాయి అనేది అయితే మీకు చూపిస్తాను. auto TTS on switch. ఆటో టీటీఎస్ ఆన్ ఇది ఆఫ్ చేస్తే ఆటో టీటీఎస్ అయితే ఆగిపోద్ది ఆండ్రాయిడ్ 15లో. నా యొక్క మొబైల్ అయితే ETI-Eloquence TTS on switch. ETI Eloquence ఆన్. Vocalizer voices on switch. Vocalizer voices ఆన్. ఇవన్నీ ఇప్పుడు రీసెంట్ ఫైల్స్లో లాక్ చేయండి అంటారు కదా ప్రతి ఒక్కళ్ళు అడిగితే. లాక్ చేయడం అంటే అక్కడైతే అన్లేబుల్ బటన్స్ అయితే పలిగిద్ది. ఈ రకంగా అయితే వచ్చి యాప్స్ అనేవి అయితే లాక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. అన్లాక్ అంటే అన్లాక్లో ఉన్న యాప్స్ అనమాట ఫ్రెండ్స్. Airtel live exclamation mark off switch. ఇది ఎయిర్టెల్ ఆఫ్లోనే ఉంది. Airtel off switch. Airtel. Amazon off switch. అమెజాన్ ఆఫ్లోనే ఉంది. Angel One off switch. Angel One ఆఫ్. App sales off switch. యాప్ సేల్ ఆఫ్. Assistant off switch. అసిస్టెంట్ ఆఫ్. ఇవన్నీ
రీసెంట్ ఫైల్స్లో అనేవి నేను లాక్ అయితే చేయలేదు. ఇవన్నీ మీరు రీసెంట్ ఇక్కడ ఆన్ చేసుకుంటే రీసెంట్ ఫైల్స్లో కూడా లాక్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇవన్నీ యాప్స్ ఓపెన్ చేసి క్లియర్ ఆల్ కొట్టినా సరే మీరు ఏ యాప్స్ అయితే లాక్ చేశారో అవన్నీ క్లియర్ ఆల్ అవ్వన్నమాట. ఓకే, అందుకని మీరు ఏటీ ఎలక్వెన్స్, వోకలైజర్ వాయిస్, ఆటో డీటెయిల్స్ 3 యాప్స్ లాక్ చేయాలనుకున్నారు కాబట్టి 3 యాప్స్ అనేవి అక్కడ అన్లేబుల్ బటన్స్ అని పలికిద్ది కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ రకంగా అయితే ఇక్కడ లాక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేను హోమ్కి అయితే వచ్చేస్తున్నాను. System lock. Home. Google search button. Home button. ఈ రకంగా ఫ్రెండ్స్ మనం రీసెంట్ ఫైల్స్లో మనకు కావాల్సిన యాప్స్ వరకే లాక్ చేసుకోవచ్చు. ఈ రకంగా అన్లాక్ కూడా చేసుకోవచ్చు. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.